హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ బేస్. గైస్, మనకు హానర్ వచ్చేసి ఇంకో కొత్త మొబైల్ అనేది మనకి ఇండియాలో లాంచ్ అయిపోతుంది. ఈ మొబైల్ వచ్చేసి హానర్ X9B గైస్. మనకి ఈ మొబైల్ అనేది ఈ మంత్లోనే వస్తుంది. ఈ మొబైల్లో మనకు స్పెషాలిటీ ఏమంటే గైస్, ఈ డిస్ప్లే అనేది మనకు స్ట్రాంగ్ డిస్ప్లే అని చెప్తున్నారు కంపెనీ. ఈ మొబైల్ మనకు కింద పడేసినా లేకుంటే దేని మీద కొట్టినా కానీ డిస్ప్లే అనేది పగలదంట, అంత స్ట్రాంగ్ ఉంటుందంట డిస్ప్లేది. చూద్దాం మనకి ఇది డిస్ప్లే ఎలా ఉంటుందనేది. కంపెనీ మాత్రం దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది కదా, మనకు డిస్ప్లే ప్రొటెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తుంది. మనకి దీని మీద కొన్ని వీడియోలు కూడా తీసినారు, కొన్ని పనులు పగలగొట్టడం కానీ పనులు కోయడం కానీ ఇంకా ఈ మొబైల్తో చాలా పనులు అనేది చేస్తున్నారు కదా మనకు టెస్ట్ చేయడానికి. మెయిన్గా డిస్ప్లే ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ప్రమోట్ అనేది చేసుకుంటున్నారు ఈ మొబైల్లో. దాంతోపాటు ఇది మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కదా మనకు, కర్వ్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్, దీంతోపాటు ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా మనకు, ఒక మంచి ఫీచర్సే. ఈ మొబైల్ అనేది మనకి ఈ మంత్లోనే రాబోతుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం తినండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి హానర్ X9B గ్యాస్. మనకి ఇప్పుడు దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడితే గ్యాస్, ఫస్ట్ దీంట్లో డిజైన్ గ్యాస్. ఇది మనకు డిజైన్ ఎలా ఉంటుందంటే సేమ్ మనకు రియల్మీ 11 Pro ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ మొత్తం రౌండ్ కెమెరా సర్కిల్, లెదర్ ఫినిషింగ్, సేమ్ మనకు అదే డిజైన్తోనే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు అదే డిజైన్ని కాపీ కొట్టినారు ఈ హానర్ X9Bలో. డిజైన్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ అనేది మనకు రౌండ్లో ఉంటుంది కెమెరాను. దాంతోపాటు బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. చూడడానికి మనకు సేమ్ రియల్మీ 11 Pro ఉంటుంది కదా, దానిలోనే ఉంటుంది లుక్ ప్రకారం. ఓవరాల్ లుక్ వచ్చేసి బాగానే ఉంటుంది కదా మనకు. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 inches 120Hz 1.5K కర్వ్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు కదా. ఈ మొబైల్ మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది కదా, ఇది 1200 nits దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. మన డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. ఇది రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్ వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది. దీంట్లో కలిసి మనకు మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి డిస్ప్లే ప్రొటెక్షన్ కలిసి. ఇది హానర్ 360 degrees యాంటీ డ్రాప్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు కదా మనకు. దీనివల్ల మనకు యూజ్ ఏమంటే మీ మొబైల్ ఒకవేళ కింద పడేసినా లేకుంటే మీరు బండకు కొట్టినా కూడా ఈ ఫోన్ అనేది పగలదంట, అంత స్ట్రాంగ్గా ఉంటుందంట కదా మనకు. ఈ ఫీచర్ అనేది ఎక్కువ హైలైట్ చేస్తుంది కంపెనీ. చూద్దాం కదా మనకు లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకు డిస్ప్లే స్ట్రాంగ్ ఉందా లేకుంటే వీక్ ఉందా అనేది. ప్రెసెంట్ మాత్రం ఈ ఫీచర్ అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. దీంట్లో కలిసి మనకు కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 108MP కెమెరా వస్తుంది. దీంట్లో మనకి OS అనే ఫీచర్ అనేది లేదు కదా మనకు, జస్ట్ మనకు నార్మల్ కెమెరా అనేది 108MP మెయిన్ కెమెరా వస్తుంది. ప్లస్ 5MP అల్ట్రా వైడ్, 2MP మ్యాక్రో గ్యాస్. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు కూడా ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 16MP సెల్ఫీ కెమెరా. ఓవరాల్ మనకు కెమెరా సెటప్ అనేది ఓకే అని చెప్పొచ్చు. కానీ దీంట్లో మనకు OS అనే ఫీచర్ లేదు కదా మనకు, ఇది ఒక మైనస్ పాయింట్ కెమెరాలో. చూద్దాం మనకు లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది దీని కెమెరా ఎలా ఉంటుందని. నెక్స్ట్గా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకు లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు ఒక మంచి బేసిక్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 25,000 రూపీస్ లోపల వస్తుంది కదా ఈ ప్రాసెసర్. మన గేమింగ్ అయితే, హెవీ గేమింగ్ అయితే పనికిరాదు ఇది. మీరు నార్మల్ డైలీ యూజ్కి అయితే బాగానే ఉంటుంది కదా, మీరు మూవీ చూడడానికి, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సోషల్ మీడియా, మిగతా వాటికి అన్నిటికి బాగానే ఉంటుంది. మరి ఒకవేళ హెవీ గేమింగ్కి మాత్రం ఈ ప్రాసెసర్ పనికిరాదు. మనకు ఒక బేసిక్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు 25,000 రూపీస్లో. నెక్స్ట్గా దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు బ్యాటరీ అనేది ఎక్కువ ఇచ్చినారు కదా mAh. దీంట్లో మనకి ఏకంగా 5800 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 35 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈసారి కలిసి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ ఇచ్చినారు, 5800 mAh. అది కూడా మనకు కర్వ్ డిస్ప్లే మొబైల్లో అంటే ఇదే మనకు టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఇచ్చినారు కదా మనకు. ఈ మొబైల్లో ఇది ఒక ప్లస్ పాయింట్, బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఎట్లన్నా. ఇది మనకు వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది కదా మనకు, 200 grams లోపలే వస్తుంది మనకు, 185 grams అలా ఉంటుంది. మనకి ఇంత mAh ఇచ్చినా కూడా మనకు వెయిట్ అనేది తక్కువే ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఈ మొబైల్లో. ఫాస్ట్ ఛార్జింగ్ మనకు 35 wattsతో వస్తుంది. ఓకే అని చెప్పొచ్చు, మనకు ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. ఇవే కదా మనకి ఈ హానర్ X9Bలో ఉన్న ఫీచర్స్లో మనకి మెయిన్గా స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే కేస్. ఇది డిస్ప్లే మనకు చాలా బాగుంటుంది. ఇది బ్రైట్నెస్ కానీ, కలర్స్ కానీ, కర్వ్ డిస్ప్లే, ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లేనే. దాని తర్వాత దీంట్లో ప్రొటెక్షన్ కేస్ మనకు, దీంట్లో మనకు 3 layers ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు. దీనివల్ల మీ మొబైల్ కింద పడినా మీరు ఎక్కడ పగలగొట్టినా కూడా డిస్ప్లే అనేది మనకు అంత ఈజీగా పగలదన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు కంపెనీ. మిగతా ఫీచర్స్ అన్ని ఓకే అని చెప్పొచ్చు, మరంత హైప్ లేవు, అంత నార్మల్ లేవు, ఒక యావరేజ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మీరు హైలైట్ చేసే ఫీచర్ వచ్చేసి డిస్ప్లే అనేది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. దాని తర్వాత బ్యాటరీ కేస్. ఇది
5800 mAh వస్తుంది. ఈ 2 ఫీచర్స్ దీంట్లో మనకు మెయిన్గా హైలైట్ ఉన్న ఫీచర్స్. మిగతా కూడా మనకు నార్మల్గానే ఉన్నాయి. కెమెరా, ప్రాసెసర్ అన్నీ మనకు నార్మల్గానే ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలోనే వస్తుంది కదా. మనకు ఫిబ్రవరి 15వ తారీఖు ఈ మొబైల్ అనేది మన ఇండియాలో లాంచ్ అవుతుంది. మనకు ఆ రోజు తెలుస్తుంది కదా మనకు దీని ప్రైస్ ఏమనేది. ఇది మనకి ఫిబ్రవరి 15 తర్వాత మనకి ఫస్ట్ సేల్ అప్పుడు దీని ప్రైస్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకి 30,000 రూపీస్ బిలోనే వస్తుంది కదా. మనకు ఒక 25,000 నుంచి 30,000 మధ్యలో వస్తుంది. మనకి 25,000 రూపీస్ తక్కువలోనే వస్తే మాత్రం చాలా మంచి మొబైల్ వస్తుంది. ఎందుకంటే దీని ఫీచర్స్కి ఇది అన్నింటికి ఓకే అని చెప్పొచ్చు. మరి 25 దాటితే మాత్రం కొద్దిగా ఓవర్ ప్రైస్ అనే చెప్పొచ్చు కదా. మనకు చూద్దాం మనకు దీని ప్రైస్ ఏంటి, దీని మ్యాటర్ ఏంటి, ఈ మొబైల్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మనకి ఫిబ్రవరి 15వ తారీఖు అనేది తెలుస్తుంది ఈ మొబైల్ గురించి. అప్పుడు దాకా వెయిట్ చేయండి గాయస్. ఇంతకేసి ఈ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.